Anpavam Polatatu movie, written and directed by Kalai Saran Tangavel, and the casting are Rio Raj and Malavika Manoj. మూవీ ఎలా ఉందంటే విడిపోయినా అండ్ విడిపోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు, అలాగే కలవడానికి రెడీ అయిన వాళ్ళు, అరే ఇదంతా కాదు, ప్రెసెంట్ జనరేషన్లో మ్యారేజ్ చేసుకున్న అండ్ చేసుకోబోతున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. అంటే ఈ సినిమా చూస్తే మారిపోతారా లేదా బయట ఆల్రెడీ అలాగే ఉంటున్నారా అంటే 100% అని చెప్పలేం, కానీ ఇంచుమించు ఉంటారు. అరే ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే మూవీ చూస్తే మీకే అర్థమయ్యిద్ది. అరే జో మూవీ చూసి ఇద్దరి పేరు బాగుంది, బట్ సడన్ గా వాళ్ళ జర్నీ ఆపేశారని ఫీల్ అయితే ఆడియన్స్ మాటలు విని దేవుడు ఆ డైరెక్టర్కి వాళ్ళతో మంచి సినిమా తీ అని చెప్పినట్టు ఉన్నారనుకుంటా. ఆ డైరెక్టర్ ఆ పేరుని మళ్ళీ ఈ మూవీతో కలిపి ఆడియన్స్కున్న ఆ వెలితిని పోగొట్టారు. అరే మరి కలిపి బాగుందా అంటే బాబోయ్ భయంకరంగా ఉంది. స్టార్టింగ్ మూవీ చూసేటప్పుడు ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూస్తే ఏం ఫీల్ అవుతారు అనుకున్నా కానీ క్లైమాక్స్లో సీన్స్తో బీపీని నార్మల్కి తెస్తారు. మూవీలో ఏదో ఒక సీన్ పెళ్ళైన వాళ్ళకైతే ఇది ఎక్కడో చూసినట్టుందే, ఇది మనకు కూడా జరిగినట్టుంది అనిపిస్తుంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని యాజ్ అలా పెట్టేశారు మూవీలో. రీసెంట్గా మ్యారేజెస్ మీద మూవీస్ ఏం రాకపోవడం వల్ల ఈ మూవీ వెంటనే ఎక్కింది. అందులో సీన్స్ కూడా రిలేటెడ్గా క్రియేట్ చేశారు. మ్యారేజ్లో ఉండే ఇష్యూస్ కానీ అసలు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అనేది బాగా చూపించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చూపించి వదిలేయకుండా అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అని, దానిలో చేంజెస్ ఏం చేస్తే బాగుంటాయి అని డైరెక్టర్ మూవీ ద్వారా చెప్పేశారు. అండ్ ఇక్కడ కంప్లీట్ మూవీ అంతా మరీ లెందీ కాకుండా షార్ట్గా ఫినిష్ చేశారు. దానితో పాటు ఒక మెయిన్ స్టోరీ కాకుండా సబ్ స్టోరీ ఇంకోటి పెట్టి క్లైమాక్స్లో 2 స్టోరీస్ చూపిస్తూ ఆడియన్స్ని గొక్క పెట్టి ఏడ్చేలా చేస్తారు. అండ్ చాలా వరకు సీన్స్ అన్ని సీరియస్ ఇష్యూ అయినప్పటికీ అది ఫన్నీ వేలో ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా క్రియేట్ చేశారు. ఎందుకంటే మంచి విషయాలు సీరియస్గా చెప్తే ఎక్కవు కాబట్టి ఇలా ప్లాన్ చేశారు అనుకుంటా. ఫన్నీ సీన్స్ ఒకటేనా, లాయర్కి సంబంధించి కొన్ని సీన్స్ ఉంటాయి. దీని అమ్మ మాస్ కాదు, ఓర మాస్ ఫీల్ వస్తుంది. మామూలు ఎలివేషన్ కాదనుకోండి. ఇది ఒకటేనా, డైలాగ్స్లో కూడా కొన్ని డైలాగ్స్ మాత్రం బీజిఎం డౌన్ చేసి డైలాగ్కి బేస్ పెట్టి మరీ హైలైట్ చేసి చెప్తారు. అది ఎవరో వినాలన్నట్టు ఉంటాయి ఆ డైలాగ్స్. రియో రాజ్ గారి జో మూవీ, ఆ నెక్స్ట్ స్వీట్ హార్ట్, ఇప్పుడు ఇది మీ సక్సెస్ జర్నీని బాగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. అలాగే మాలవిక మనోజ్ అసలు కొన్ని సీన్స్లో అయితే ఎంత క్యూట్ ఉంటారో, మీకోసం ఇంకోసారి చూడొచ్చు. మూవీ రియలైజేషన్ సీన్స్లో కేవలం అమ్మాయిదే తప్పు లేక అబ్బాయిదే తప్పు అన్నట్టు కాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కరెక్ట్ చేస్తారు. మూవీలో క్లైమాక్స్ని కూడా ప్రెజెంట్కి రిలేట్ చేస్తూ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. తెలుగులో సాంగ్స్ కొంచెం ఇబ్బంది అనిపించాయి, బట్ మూవీ బాగుండటం వల్ల నో ఇష్యూ. అండ్ మూవీలో కొన్ని ప్లేసెస్లో తమిళ డైలాగ్సే ఉంచారు. చిన్న చిన్న వాటికి డబ్బింగ్ చేసేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, ఇద్దరు ఏడుస్తారు. ఎందుకో మూవీ చూడండి తెలుస్తుంది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.